పల్నాడు జిల్లా వినుకొండలో ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. స్థానిక ప్రభుత్వ చీఫ్ విప్ కార్యాలయంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు పాల్గొన్నారు. ప్రజల నుండి వినతులు స్వీకరించి వారి సమస్యలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన అక్కడికక్కడే అధికారులతో మాట్లాడి సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అందరూ నమస్కారం. ఇప్పుడు పేపర్స్, ప్లాస్టిక్ గ్లాసులు బిలో 100 మైక్రాన్స్ వాడటం వలన అది భూమిలో వేస్తే వెయ్యాలకు కూడా కరగదు. ప్లాస్టిక్ కోటింగ్ ఉన్నటువంటి అన్నం తినే ప్లేట్లు ఉన్నాయి కదా, దాని మీద తింటే అన్నం వేస్తే ఆ వేడికి అది కరిగిద్ది. ఆ ప్లాస్టిక్ షీటు దాంట్లో ఉన్నటువంటి పాయిజన్, విష పదార్థాలు తినే ఫుడ్లోకి వస్తాయి. ఇప్పుడు చాలామంది క్యాన్సర్లు వస్తున్నాయి, చూసారా? ఇప్పుడు 20 ఏళ్ళ వాళ్ళకి ఒకసారి మీరు హాస్పిటల్ పోయి రావాలా. క్యాన్సర్ హాస్పిటల్కి వెళ్ళి చూసి వస్తే పేషెంట్ని 20 ఏళ్ళు 30 ఏళ్ళ వాళ్ళు కూడా ఉంటున్నారు. అంటే ఈ పరిస్థితులు ఎందుకు వచ్చినాయి? ఒకప్పుడు క్యాన్సర్ అంటే ఎప్పుడో లక్షకు ఒకళ్ళకి వచ్చేది క్యాన్సర్, ఇప్పుడు విపరీతంగా పెరిగినాయి. అందువల్ల క్యాన్సర్ వ్యాధులు రాకుండా ఉండటం కోసం, ప్లస్ భూమి పాడైపోద్ది. ఇప్పుడు ఏంది తీసి పడేస్తూ ఉంటాం, అవి భూమిలో కరిగిపోవు. భూమిలో కరగనప్పుడు ఏమవుద్ది? దానివల్ల చాలా నష్టం. అంటే భవిష్యత్తులో మన పిల్లలకి తాగే నీళ్లు బోరెత్తే ఏదైనా నీళ్లు, విషపు నీళ్లు, పాయిజన్ నీళ్ళు వస్తాయి వీటి వలన. అందువలన అవి తయారు చేసే వాళ్ళని ఎంకరేజ్ చేయండి. అవి కొనుక్కొచ్చి అమ్మండి.